74 రోజులకు సంబంధించి అంటే ఇంకా 74 రోజులంటే 2 నెలలకు పైగా చమురు నిల్వలు ఉన్నాయని చెప్పేసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్తా ఉన్నాడు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి. సో, ఏది ఏమైనప్పటికీ గూడా ఆహ్, షియాలు, సున్నీలు తక్కువ కులమైనటువంటి ఇరాన్ మీద ఒకవైపు అమెరికా, ఇజ్రాయెల్ దాడి చేస్తా ఉంటే సమీపంలో ఉండే ఖతారు, యూఏఈ అదేవిధంగా అరబ్ ఎమిరేట్స్, సౌదీ వీళ్ళందరూ కలిసి మళ్ళీ దాడి చేస్తా ఉన్నారు. సో, ఇప్పటికీ ఇరాన్ తమ పొరుగు దేశాలతో మైత్రి భావాలు ప్రదర్శిస్తూనే, మైత్రి కొనసాగిస్తూనే, తమ దేశం మీద దాడికి పురిగొల్పే వాళ్ళకి షెల్టర్‌లిచ్చి, ఈ సైనిక స్థావరాలు ఆశ్రయం ఇస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా యుద్ధం చేస్తాం. అదే టార్గెట్ అని చెప్తూ ముందుకెళ్తున్న నేపథ్యాన్ని మనం చూస్తాను. సో, ఏది ఏమైనప్పటికీ కూడా ఆయిల్ నిక్షేపాలపై, ఖనిజ వనరులపై కన్నుబడ్డటువంటి అమెరికా, ఇజ్రాయెల్ ఇయాల ప్రపంచ యుద్ధానికి తెగబడ్డది. సో, మేము ముగిస్తాం, మేమే మొదలుపెట్టాం, మేమే ముగిస్తాం అని కథలు చెప్తా ఉన్నారు. అది ఇప్పటికిప్పుడు ముగిసేలాగా లేదు. సో, చాలా చోట్ల కరెంటుకు సంబంధించి కరెంటు పొయ్యిలు 1500 నుంచి 3000 పాటు 1500 నుంచి 4000 ఉన్నాయి కరెంటు పొయ్యిలు. కట్టెలు ఇయన్నీ తెచ్చుకుంటా ఉన్నారు. ఒకవైపు గ్యాసు, పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి. రెండో వైపు ఏదైతే ఉన్నదో ఇయాల మనం చూస్తా ఉన్నాం. గ్యాస్ పొయ్యిల రేట్లు కూడా పెరిగినట్టు పరిస్థితి. బ్లాక్ మార్కెట్‌లో 500 పెట్టినా దొరకట్ల. ఇంతకుముందు ఇంటికొచ్చేసిపోయేది. ఇప్పుడు ఆర్డర్ చేస్తే కూడా 40 రోజులు పట్టిద్దంటున్నారు. సో, ఇట్లాంటి పరిస్థితులు కొన్ని. మళ్ళీ కట్టెల పొయ్యి, మళ్ళీ కరెంటు పొయ్యిల వైపు వెడుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఏది ఏమైనా మార్పు మంచిదేలే. అప్పుడప్పుడు రియలైజ్ అవుతా ఉంటుంటారు. సో, యుద్ధం ఎప్పుడూ సంపదను సృష్టించదు. శ్మశాన వైకుంఠధామాలని సృష్టిస్తా ఉంటది. సో, యుద్ధానికి నేను వ్యక్తిగతంగా వ్యతిరేకమే గానీ, అన్యాయంగా ఇరాన్ మీద చేసే యుద్ధాన్ని మాత్రం నేను యాక్సెప్ట్ చేయట్లేదు. సో, పెద్దలారా, మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్‌లో అయినా తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థాంక్ యూ. థాంక్ యూ అనండాలి పెద్దలారా, మిత్రులారా.